హాయ్ ఎవ్రీవన్. కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో భాగంగా మరింత సమాచారం. 1925లో అధికారికంగా ప్రారంభించబడ్డటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ప్రధానంగా రష్యా సిద్ధాంతాలతో ఆవిర్భవించింది. కానీ తర్వాత కాలం లోపల చైనా దేశం లోపల మాహో జడాంగ్ అనేటువంటి నేత ఆధ్వర్యం లోపల భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమి పేద ప్రజలకి పంచిపెట్టడంలో కీలక పాత్ర పోషించడం చేత చైనా సిద్ధాంతాలతో కూడినటువంటి కమ్యూనిజాన్ని కూడా భారతదేశం లోపల స్థాపించాలనేటువంటి కోణంలో భాగంగా రష్యా సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి సిపిఐ పార్టీ నుంచి కొంతమంది అంటే ఒక వర్గం వారు ఆ సిపిఐ పార్టీతో బయటికి వచ్చి 1964 సంవత్సరం లోపల చైనా సిద్ధాంతాలతో కూడినటువంటి భావజలంతోన మరొక కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. అదే సిపిఐఎం. ఇక్కడ ఎం అంటే మార్క్సిస్ట్. ఇది చైనా సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ. సో ఈ విధంగా భారతదేశం లోపల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు కమ్యూనిస్టు భావజాలతో నడుస్తున్నటువంటి చైనా రష్యా సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీలు భారతదేశం లోపల ఆవిర్భావానికి దారితీసింది. సిపిఐ పార్టీ ఏమో రష్యా సిద్ధాంతాలతో కూడినది. సిపిఎం అంటే మనం సిపిఐఎంని మనం సిపిఎంగా భావిస్తుంటాం. సో ఇదేమో చైనా సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీ. సో ఇది 1964 సంవత్సరం లోపల ఆవిర్భవించింది. ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపలనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల నక్సల్ బరీ అనేటువంటి ఉద్యమము జరిగింది. దాని గురించి తర్వాత వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.